మహా సహస్రావధాని గారు, నవరట కిరీటి మన ముఖ్య అతిథులు ఆశీనులు కావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ కూడా మీ అందరూ కూడా ఒక్కసారి లేచి వారికి కృతజ్ఞతాభావంగా అందరూ కూడా లేచి ఒక్కసారి చేతులు పైకి లేపి అందరు చప్పట్లు కొట్టాలి. జై శ్రీరామ్, గట్టిగా వినిపించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారి యొక్క ప్రవచనాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హరి ఓం హరి ఓం. 2026 సంవత్సరం మే నెల 2వ తేదీ హైదరాబాద్ మహానగరంలోని హబ్షీగూడలో రామాలయం ఆవరణలో జరుగుతూ ఉన్న పూజల్లో పరమార్థం, ఆచారాల్లో అంతరార్థం, పూజల్లో పరమార్థం, ఆచారాల్లో అంతరార్థం అనే అంశం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభిస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ వికరమై. తల్లి భారతమాత శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ వికరమై. ప్రజావళికి ప్రేమరసామృతమందజేయు ధాత్రీకరమై. ప్రజావళికి ప్రేమరసామృతమందజేయు ధాత్రీకరమై. విరాజిలడు దేశము భారతదేశమే శ్రీకరమై జగజ్జన వశీకరమై పరసైనికాళికిన్ వికరమై. ప్రజావళికి ప్రేమరసామృతమందజేయు ధాత్రీకరమై. విరాజిలడు దేశము భారతదేశమే మహత్వాకరమంచు మృక్కెదను. భారతదేశమే మహత్వాకరమంచు మృక్కెదను. తన్మయతన్ తరించిపోయదన్. ఒకప్పుడు ఈ దేశం మొత్తం ప్రపంచానికి ధాన్యాగారంగా ఉండేది. ఈ దేశానికి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ధాన్యాగారంగా ఉండేవి. ఆ రకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వరి పంటతో ప్రపంచాన్ని పోషించినట్టు లెక్క. అందుకే అన్నపూర్ణ అంటారు. ఆ సిరి సంపదలు మధ్యలో కొన్ని కారణాల వల్ల, మన అనైక్యత వల్ల, విదేశీయుల ప్రాబల్యాల వల్ల మనం విదేశీ భాష, విదేశీ వేషం, విదేశీ సంస్కృతి ఇవన్నిటి మీద మోజు పెంచుకోవడం వల్ల ఈ గౌరవాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. కొన్ని వందల ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి గౌరవాలని మళ్ళీ ఇటీవల ఒక 10-12 ఏళ్లుగా మళ్ళీ ఆ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందుకు ఈ హిందూ సమ్మేళనమే ఉదాహరణ, సాక్ష్యం. మన సంస్కృతి ఏం చెబుతుంది అంటే కాలం నిచ్చెన కాదు, చక్రం. చక్రం, కాలం ఎప్పుడూ నిచ్చెన కాదు. ఎక్కినవాడు అలా ఎక్కుతూనే ఉండడు, మళ్ళీ కింద పడతాడు. పడినవాడు మళ్ళీ పైకెక్కుతాడు. ఓ రాజుగారు సభలో పండితుడిని అడిగాట, దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి అన్నట్ట. పైవాడిని కిందికి దించుతాడు, కింది వాడిని పైకెక్కిస్తాడు, అదే పని అన్నట్టు. ఆ ప్రశ్న వేసే ముందు అడిగితే పాపం ఆ పండితుడు అన్నాడు, నన్ను అడుగుతున్నావు కదా దేవుడు ఏం చేస్తాడు, నేను సమాధానం చెబుతానంటే నేను గురువు, నువ్వు శిష్యుడు కదా, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే అలాగా, నేను నేల మీద కూర్చుంటే అలాగా అన్నట్టు. అయితే మీరే కూర్చోండి అన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈయన శిష్యుడు కదా అని కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇదే చేస్తూ ఉంటాడు అన్నట్ట. పైన ఉన్నవాడిని కిందికి దించుతాడు, కింద ఉన్నవాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు.
ఇదే కాలచక్రం. అందుకే ఎప్పుడు మనం ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పనికిరాదు. ఒక్క క్షణంలో మొత్తం ఐశ్వర్యం అంతా అగ్గిపాలైపోవచ్చు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా, పీఠంలో ఉన్నా ఇది శాశ్వతం అనుకోకూడదు. ఒక్క క్షణం తేడా వచ్చింది అంటే మొత్తం పదవులన్నీ కూలిపోతాయి. రోజు 25 మంది కాఫీ టిఫిన్ల కోసం ఇచ్చే ఇంటికి పలకరింపు కూడా ఎవడో రాడు, అనుమానం లేదు, పదవి లేకపోతే. అంచేత పదవుల్ని, పీఠాలని ఎప్పుడూ నమ్ముకోకూడదు. అందుకే రామచంద్రమూర్తి ఉదాహరణ. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. మహానుభావుడు రెండిటినీ సమానంగా తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇటువంటి కాలనీలో మన అందరి హృదయపీఠం మీద రామచంద్రమూర్తి ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఎవరు త్యాగం చేస్తారో వారు జన హృదయాల్లో ఉంటారు, కానీ ఎవరు అధికారంలో ఉంటారో వారు జన హృదయాల్లో ఉంటారనుకోవడం పొరపాటు. అది మన భారతీయ సంస్కృతి చెప్పడం కోసమే కాలం చక్రం. అబ్బాయి, పై ఆకు కిందికి వస్తుంది, కింది ఆకు పైకెడుతుంది, చక్రం కదా. కాలం ఎప్పుడు నిచ్చెన కాదు. అభివృద్ధి 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 అనుకోవద్దు అంటోంది. అందుకని ఒకప్పుడు మన శ్రీకరం, భారతదేశమే సిరి సంపదలకి నిలయం, అనుమానమేంలా. అందుకే పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆంగ్లేయులు అందరూ స్పెయిన్తో మొదలుపెట్టారు. వాళ్ళందరూ నౌకా మార్గం కనుక్కొని వచ్చారు. విమానాలు లేని రోజుల్లో నడిచి రాలేక నౌకా మార్గంలో వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఎవరు రమ్మన్నారు వాళ్ళని? స్పెయిన్ వాడు ముందు పాదం మోపాడు, వాడు వచ్చాడు కదా అని వెనకాల డచ్ వాడు వచ్చాడు. వీళ్ళిద్దరినీ మించిపోయి పోర్చుగీసులు వాడు వచ్చాడు. అందరినీ దెబ్బ కొట్టి ఇంగ్లీష్ వాడు వచ్చాడు చివరిలో. ఇంకా తెల్లవాడు కదా, తెలివైనవాడు, వాడు మిగిలిపోయాడు 200 ఏళ్ళు. ఇప్పటికీ మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డచ్ భాష, కొన్ని రాష్ట్రాల్లో గోవా పోర్చుగీసు భాష. సరే, మన కర్మ కొద్దీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీషు భాషే రాజ్యం చేస్తుంది. ఇంక చెప్పక్కర్లా వేరే. ఇంకా కొన్ని చోట్ల ఫ్రెంచి భాష కూడా ఉంది. పుదుచ్చేరిలో ఫ్రెంచి భాష, యానాంలో ఫ్రెంచి భాష. ఇప్పటికీ ఇంటర్మీడియట్ పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ కింద ఫ్రెంచి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ భాషలు ఎందుకు ప్రాధాన్యం వహించాయి అంటే ఒకప్పుడు వాళ్ళు పరిపాలించారు ఇక్కడ. ఫ్రెంచిని మన వాళ్ళు పరాసు అనేవారు. అది ఇంగ్లీషుని ఆంగ్లేయులు అనేవారు. పోర్చుగీసుల్ని బుడతకీచులు అనేవారు. అందరినీ తెలుగు పదాల కింద మార్చేశారు. బుడతకీచులు అనేవారు. వీళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడేవారు. ఇలా వాళ్ళందరూ ఒకప్పుడు ఈ దేశానికి వచ్చారు. ఎందుకంటే ఇది శ్రీకరం, జగజ్జన వశీకరం. ఇక్కడ నేర్పిన విద్యల కారణంగా జగత్తులో ఉండేటువంటి శిష్యులందరూ ఇక్కడ తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ప్రధానంగా వేదాంత శాస్త్రం నేర్చుకుందుకు ఇక్కడికి వచ్చారు. కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు, మన నాగార్జునాచార్యుడు బోధించిన ప్రదేశానికి కూడా వచ్చారు విదేశీయులందరూ కూడా. ఆ రకంగా జగజ్జన వశీకరం. పరసైనికాళికిన్ భీకరమై 100 మంది సైన్యంతో 1000 మందిని ఎదిరించినటువంటి నేల ఇది. ఉపాయంతో 7 లక్షల మంది పాండవులు, 11 లక్షల మంది కౌరవులు. ఎవరు నెగ్గారో మీకు అందరికీ తెలుసు. ధర్మం ఎప్పుడు భగవంతుడిని నమ్ముకుంటే నెగ్గుతుంది ఖచ్చితంగా. కేవలం నేను ధర్మాత్ముడిని అంటే ఉపయోగం లేదండి. కేవలం భగవంతుడు భజన చేద్దామంటే కుదరదండి. నువ్వు ధర్మంగా ఉన్నావా అని అడుగుతాడు ఆయన. ధర్మంగా ఉండాలి, ఉంటే సరిపోదు. బ్యాటరీ ఛార్జింగ్ చేసినట్టుగా నమో శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామంతో మనం మనస్సుని ఛార్జింగ్ చేయాలి. చేస్తే అప్పుడు సత్యం, ధర్మం గెలుస్తాయి. మనం 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నా సరే 100 రూపాయలు వైర్ లేకపోతే మొత్తం దండగే. ఈ వైర్తో పని నడుస్తుందా? ఫోన్ కోసం వైరు కోసం ఫోన్ కాదు కదా. కానీ వైర్ అవసరం వైరుకుంది. అంచేది మనం ఎంత సత్యాన్నే మాట్లాడినా, ఎంత ధర్మంగా ఉన్నా, అవతల అసత్యం అధర్మం గెలవకుండా ఉండాలంటే మనం నిరంతరం సీతారామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. స్వామి నా ధర్మాన్ని గెలిపించు అంటే అర్జునుడికి సారథ్యం వహించినట్టుగా మన జీవితానికి ఆ సనాతన సారథ్యం వహించి నడిపిస్తాడు. అనుమానం ఇలా, నేను ఉన్నాను రా అబ్బాయి, నీకెందుకు, నువ్వు తప్పు చేసినా ఒప్పయ్యాలని చేస్తాను, నీకెందుకు బాని అంటాడు. అంతే. దైవలీలంటే ఏదైనా జరుగుతుంటే ఘటన సమర్థుడు. ఆ రకంగా పరసైనికాళికి భీకరమైంది. నిన్నగాక మొన్న ఏడాది క్రితం పాకిస్తాన్తో యుద్ధం జరిగితే 4 రోజుల్లో తోకముడి చేశారు సన్నాసులు. అమెరికా వాడి పేరు మీద కాళ్ళు ఎట్టుకోకపోతే యుద్ధం ఏమయ్యేదో తెలుసుండేది. అప్పటికి
4 రోజుల్లో మన దెబ్బ ఏమిటో నిరూపించాం. మళ్ళీ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ల వరకు మన జోలికి రాడువాడు. అనుమానం లేదు, ఇంక కొట్టింది మనకి. అలాంటి సైన్యం ఇప్పటికీ ఉంది, మనకు అనుమానమే లేదు. దేశభక్తి కలిగినటువంటి సైన్యం మనకుంది. కానీ ఆర్ఎస్ఎస్ వారు, ప్రత్యేకించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు ఈ హిందూ సమ్మేళనాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, దేశభక్తి కలిగిన సైన్యం ఉంటే సరిపోదమ్మా, దేశభక్తి కలిగినటువంటి పౌరులు చాలా అవసరం. ఈవేళ చాలా అవసరం, చాలా అవసరం. ఏమిటి దేశభక్తి? మేమేం లోటు చేశామండి? దేశానికి ఏమన్నా ద్రోహం చేశామా? దేశ రహస్యాలు ఏమన్నా పరదేశానికి చేరేసామా? మేమేమన్నా అక్రమంగా సంపాదించి దాచుకున్నామా? ఏమిటండి మేము చేసి నేరం? మేమందరం దేశభక్తులు కదా అని మీరు నన్ను అడగచ్చు, నేను మిమ్మల్ని అడగచ్చు. కానీ దేశభక్తి అంటే ఒక చిన్న మాట చెప్పనా? దేశ పౌరుడు బాధ్యతగా ఉండడం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పోయి గ్రీన్ లైట్ వచ్చే వరకు నువ్వు ఆగితే నీకు దేశభక్తి ఉన్నట్టు లెక్క. అక్కడి నుంచి మొదలవుతుంది దేశభక్తి, అక్కడి నుంచి మొదలవుతుంది. అదేం పోయింది? అది పోయినప్పుడు ఏది పోతే ఏమైంది ఇక్కడ? అది చిన్న విషయం అనుకోవద్దండి. ఓ దేవాలయానికి వెళ్ళాం, ఓ కిరాణం కొట్టుకు వెళ్ళాం, మన వరుసలో ఉన్నాం, ఎక్కడున్నామో అక్కడే ఉండాలి, ముందుకెళ్ళకూడదు. అదే దేశభక్తి. దేశం అంటే 10 మంది, దేశం అంటే ఒక్కరు. శంకరాచార్య స్వామి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమిటండి? సమష్టి వ్యష్టి రూపముద్వము పదార్థము సర్వసమ్మతవు సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతడిండిమక. సమష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా, అందరూ ఒప్పుకునేవే, నేనేం కొత్త మాటలు చెప్పట్లా. వ్యష్టి అంటే ఒక వ్యక్తి, సమష్టి అంటే మొత్తం సమాజం. అంటే మరి జీవుడెవరు, దేవుడెవరు అంటే ఒక వ్యక్తి జీవుడు, మొత్తం సమాజం దేవుడు. ఇది శంకరాచార్య చెప్పిన మాట. అంచేత దైవభక్తి అన్నా దేశభక్తి అన్నా మొత్తం అందరి గురించి ఆలోచించడం. మొత్తం అందరి గురించి ఆలోచించకపోతే ఇక్కడ ఈ ఇరుకు సందులో ఒక్కబోసేస్తుంటే ఇన్ని వేల మంది ఎందుకున్నారండి? కార్యకర్తలు అక్కడ నిలబడి ఎందుకున్నారండి? ఇక్కడెందుకు నిలబడ్డారండి? ఇక్కడెందుకు ఇలా నిలబడ్డారండి? ఏదో మహారాజుని చూసినట్టు ఆ మేడ నుంచి ఎందుకు చూస్తున్నారండి? ఇదంతా దేశభక్తి. మనమంతా ఒక పని మీద వచ్చాం, ఆ పని కోసం మనం సహనంగా ఉండాలి. ఒక్కబోయిని దోమలు కొట్టని ఏం కానీ దేశం కోసం వచ్చాం, సమ్మేళనం కోసం వచ్చాం, ఇక్కడ ఇబ్బందులన్నీ మనం పడవలసిందే అని ఉన్నాం కదా. ఇదే సమిష్టి ప్రయోజనం. చిత్రం ఏమిటంటే మనం ఇంటికి వెళ్ళేసరికి మారిపోతున్నాం. ఇక్కడ ఒక్కసారి పెట్రోల్ కొరత వచ్చిందిట అనగానే ఇంకా కారు బండి మళ్ళీ 2 20 లీటర్ల డబ్బాలు 2 వేసుకుని భార్య భర్త అక్కడ ఉంటున్నారు. ఇదే దేశద్రోహం అంటే. నీ ఒక్కడివే ఆయన పట్టేసుకుంటావా? నువ్వు ఒక్కడివి కారు పట్టేస్తావు, 2 బళ్ళు పట్టేస్తావు, మీ ఆవిడ భుజం మీద 20 లీటర్ల పెట్రోల్ డబ్బా పెడతావు, నీ భుజం మీద 20 లీటర్ల పెట్రోల్ డబ్బా పెడతావు. మరి నిజంగా ఏమండి పూట గడవదు. ఆటో నడిపితే కానీ పూట గడవని వాడికి ఆటో వాడికి డీజిల్ ఎక్కడ దొరకాలమ్మా, పెట్రోల్ ఎక్కడ దొరకాలమ్మా? ఆ ఆటో వాడి గురించి ఐశ్వర్యవంతులంతా ఆలోచిస్తే దాన్ని దేశభక్తి అంటారు. దాన్ని దేశభక్తి అంటారు. ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరో రేపు పెట్రోల్ బంక్ దగ్గర కనపడకూడదు. అసలు చప్పట్లు బాగా కొట్టేస్తాం, మొత్తం ఇక్కడ విరగొట్టేస్తాం. ఇలా మళ్ళీ రేపొద్దున తయారు. పైగా వ్యాఖ్యానం ఏంటంటే ఆయన అలాగే అంటారు, మన వల్ల అవుతాయి. ఏంటి అవుతాయి? ఎందుకవో కనపడకూడదు. నీకు అత్యవసరమైతే కొనుక్కోవయ్యా, అంతెందుకు స్టాకు. మనం అందరం దేవుడు అనేసరికి కొన్ని వేల మంది వస్తాం. గిరి ప్రదక్షిణం చేయమంటే కొన్ని లక్షల మంది వస్తాం. దేవుడి కళ్యాణం చూడడానికి కొన్ని వేల మంది వస్తాం. కానీ పక్క మనిషి గురించి ఆలోచించమండి. ఇది ఎక్కడ దైవభక్తో ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. పక్క మనిషి గురించి ఆలోచించినప్పుడు మీరు దైవభక్తులు ఎలా అవుతారండి? రామచంద్రమూర్తిని గమనించండి. పక్క మనిషి లేకుండా ఆయన ఉండడు. ఆయన ఒక్కడో ఉండడు. ఎప్పుడో రాముడు ఎప్పుడో ఒక్కడో ఉండడు. ఇక్కడ అవసరమే వేశారు, లేత ఉండడు ఆయన. మా ఆవిడ ఏదైనా అడుగుతాడు వెంటనే. రాముడు అంటే పెద్ద సెట్టింగ్. హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయన మహారాజు. ఒక్కడెలా ఉంటాడండి? మహారాజు ఒక్కడు ఉంటాడా? ముఖ్యమంత్రి సభకు వచ్చారు కూడా ఒకేనా వస్తాడా? ఎందుకు వస్తాడు? ముందు 10 మంది, వెనకాల 10 మంది ఉంటారు కనీసం. మరి ముఖ్యమంత్రికి ఎంత వైభోగం ఉంటే మూల విరాట్కి ఎంత వైభోగం ఉంటుందండి? ఆయన పక్క మనిషి గురించి ఆలోచిస్తాడు. మా లక్ష్మణుడేడి, నాతో పాటు 14 ఏళ్ళు కష్టాలు పడ్డాడు. మా భరతుడేడి, నా కోసం త్యాగం చేసి 14 ఏళ్ళు సన్యాసిలో ఉండిపోయాడు. మా సీతాదేవి ఏది,
ఎత్తుకుపోయినా కానీ అక్కడ నన్నే తలుచుకుంటూ కూర్చుంది. ఎవరున్నారు ఇక్కడ, నేను ఒక్కడిని ఎందుకు పని లేక అంటాడు రామచంద్రమూర్తి. అలా మనం కూడా మన సాటి హైందవ సమాజాన్ని గురించి, భారతీయ సంస్కృతిని గురించి ఆలోచించాలి. సంకుచితంగా ఉండిపోకూడదు. సనాతన ధర్మం అంటే సంకుచిత ధర్మం కాదు. ప్రజావళికి ప్రేమరతామృతమందజేయు. మన పక్కింటి వాళ్ళకి కష్టం వచ్చింది, ఎదురింటి వాళ్ళకి కష్టం వచ్చింది, పైవాట వాళ్ళకి కష్టం వచ్చింది, ప్రభుత్వాలు ఆదుకోవడం వేరే విషయం. ముందు మనం ఆదుకోవాలి, ఖచ్చితంగా ముందు మనం ఆదుకోవాలి. అయ్యా మీరు మా ఎదురుగా ఉంటున్నారు, మా పక్కవాటాలో ఉంటున్నారు, మా పైవాటాలో ఉంటున్నారు, మాకు అన్నదమ్ములతో సమానం, మీకు ఏం కావాలో చెప్పండి, మా యథాశక్తి మేము సాయం చేస్తాం అంటే ఆ అపార్ట్మెంట్లో 10 మంది ఉండని, 20 కుటుంబాలు ఉండని, వారంతా రామచంద్రమూర్తి కుటుంబం కిందే లెక్క. అది దేశభక్తి అంటే, అది దైవభక్తి. ప్రజావళికి ప్రేమర సంవృతమందజేయు ధాత్రీకరమై. ఒక దాదిలాగా, అన్నపూర్ణాదేవిలాగా ప్రజలందరికీ అన్నం పెట్టినటువంటి దేశం ఇది. విరాజిల్లడు దేశము భారతదేశమే మహత్వాకరమంచు మృక్కెదను తన్మయతన్ తరించిపోయెదన్. అటువంటి భారతదేశానికి మనం నమస్కారం చేస్తూ తన్మయత్వంతో తరించిపోతూ పూజల్లో పరమార్థం, ఆచారాల్లో అంతరార్థం అనే అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మన పూజలు మనకు ఎలా కనపడతాయి అంటే, దాని అంతరార్థం తెలుసుకోకపోతే కొన్నాళ్ళకి ఒట్టి గుడ్డి నమ్మకాల కింద మిగిలిపోతాయి. ఏదో మా బామ్మగారు చెప్పింది కాబట్టి చేస్తున్నాం, మా ఇంట్లో ఇది చేయకపోతే అనర్థంట అందుకని చేస్తున్నాం, ఇది చేస్తే బాగుండదట అందుకని మానేశాం, ఈ నమ్మకాలన్నీ ఏర్పడతాయి. పూజలు అందుకోసం ఏర్పాటు చేయలేదండి. వ్యష్టి భావన నుంచి సమష్టి భావన ఏర్పడడం కోసం పూజ పెట్టారు. నీ ఒక్కడి గురించి నువ్వు ఆలోచించడం మానేసి కనీసం ముందు నీ కుటుంబం గురించి ఆలోచించు, తర్వాత నీ గ్రామం గురించి ఆలోచించు, తర్వాత నీ దేశం, ప్రపంచం, ఎవరి గురించైనా ఆలోచించు, ఎంత విశాలంగా అయినా పర్వాలేదు. అంతిమంగా మళ్ళీ ప్రపంచం నుంచి మన గ్రామానికి, మన దేశానికి, మన దేశాన్ని నుంచి మన గ్రామానికి, మన గ్రామాల నుంచి మన కుటుంబానికి, మళ్ళీ మన కుటుంబాల నుంచి మన దేహానికి వచ్చి నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించాలి. అది ఆచార్య స్వామి శంకరుడు చెప్పినటువంటి మాట. కోహం 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 అని ఆలోచించవయ్యా, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అర్థమవుతుంది. అంతిమంగా భారతీయ తత్వసారమంతా అహం బ్రహ్మాస్మి. యజుర్వేదంలో మహావాక్యం ఏది అంటే అహం బ్రహ్మాస్మి, నేనే ఆ భగవత్ స్వరూపాన్ని. ఇంతకాలం అజ్ఞానంలో ఉండి మరిచిపోయా, ఇప్పుడు నాకు అర్థమైందని తెలుసుకోవడమే పూజకి సారాంశం. ఇది అందరూ గ్రహించాలి. కాబట్టి ఈ సమ్మేళనాలు అనేవి పూజల పేరు మీద ఎవరు ప్రారంభించారో తెలుసా? స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహానుభావుడు బాలగంగాధర తిలక్ ప్రారంభించాడు ఈ హిందూ సమ్మేళనం అనేది. ఆ మహానుభావుడిని ఈ సందర్భంలో మనం బాగా తలుచుకోవాలి ఖచ్చితంగా. లాల్, బాల్, పాల్ అనేవారు ముగ్గురుండేవారు కూడా. లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, బాలగంగాధర తిలక్, వీళ్ళ ముగ్గురిని కలిపి లాల్, బాల్, పాల్ అనేవారు. ప్రతి స్వాతంత్రోద్యమం జరిగేటప్పుడు ప్రతి సభలో వీళ్ళు కనపడేవారు. ఆయన ఏం చెప్పాడు అంటే, ప్రజల్ని సమీకరించాలి అంటే ఏదో స్వాతంత్రం కోసం యుద్ధం కోసం అంటే రారయ్యా, వినాయక చవితి, గణేష్, గణపతి బప్ప మోరియా రమ్మని చెప్పు, మొత్తం వస్తాం. పెద్ద విగ్రహం చేయి, పెద్ద హడావుడి చేయి, ఆర్భాటం చేయి. ఒక్కడు నీ ఇంట్లో 9 అంగుళాల బొమ్మ చేసినప్పుడు, కొన్ని వేల మంది కలిసినప్పుడు 90 అడుగుల బొమ్మ చేస్తే తప్పేం లేదని మరి అందరికి కనపడాలి కదా, అందరికి కనపడాలి కదా. ఇంత బొమ్మ ఉంటే ఎలా చూస్తారు? అందుకే కొన్ని పెద్ద విగ్రహాలు చేస్తారు, తప్పేమీ లేదు. పర్యావరణానికి నష్టం కలగకుండా మనం జాగ్రత్తగా నిమజ్జనం అనేది ఏర్పాటు చేస్తే ఎంత పెద్ద విగ్రహమైనా ఇబ్బంది ఏం లేదండి, దాంతో సమస్య లేదు ఇక్కడ. అదంతా ఎందుకంటే ఇంతమంది కనపడడానికి. ఇప్పుడు మీరు ఇంత వేల మంది ఇక్కడికి వచ్చారు, నేను మీకు కనపడాలంటే ఎత్తైన వేదిక మీద ఉండాలి, కానీ ఆ మధ్యలో కూర్చుంటే నేను ఎలా కనపడతానండి? ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇంత లావు అవ్వలేను కదా, అందుకని ఎత్తైన వేదిక మీద పెట్టాను. లేదా మీకు నాకు తేడా ఏముంది? ఇక్కడ కనపడాలి కాబట్టి, వినపడాలి కాబట్టి అలా చేసుకుంటాం. అందుకని తిలక్ మహానుభావుడు గణేష్ చతుర్థి పేరు మీద, రామనవమి పేరు మీద ఉద్యమాలు, ఊరేగింపులు కూడా జరిపించి విరాట్ హిందూ సమ్మేళనాలు నిర్వహించాడు. అందువల్ల దేశభక్తులు, మహానుభావులందరూ తయారై చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు వీరు
దక్షిణ భారతదేశంలో వీరపాండ్య కట్ట బ్రహ్మన్న, అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు, ఇక్కడ కుమరం భీము లాంటి వాళ్ళు అంతా తయారై వాళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ తిలక్ మహానుభావుణ్ణి మనం తలుచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎందుకోసం అంటే ఈవేళ ప్రధానంగా ఈ 10-12 ఏళ్ల బట్టి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం, కానీ ఇదివరకు పరిస్థితి ఏమిటో మీకు అందరికీ తెలుసు. జిల్లాలు మత మార్పిడి జరిగిపోయాయండి, చాప కింద నీరులాగా, అనుమానం ఏం లేదు. మన బలహీనతని ఇతరులు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారో కాస్త గుర్తు చేసుకుందాం. డబ్బుల్ని బట్టి మతం మారుతున్నట్టారు, అది పూర్వకాలం ఏమన్నా ఉందేమో, ఇప్పుడు లేదండి. మన వాళ్ళకు కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. ఇక్కడ డబ్బుల్ని బట్టి మతం మారేవాడు ఎవడు లేడు. కానీ మన బలహీనత ఏంటో తెలుసా? ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎంతకీ తగ్గలేదనుకోండి, మనం ఏదో తిరుపతో ఇంకోటో మొక్కుకుంటాం, తగ్గలేదనుకోండి, వేరే వాళ్ళు వస్తున్నారు అంతే, వేరే ప్రార్థన ఏదో చేసేస్తున్నారు. ఇంతవరకు తగ్గకుండా ఉన్నది అప్పుడు తగ్గుతుంది. ఎలా తగ్గుతుందో తెలుసా? ఒక ఇల్లాలు ఉంటుంది, అమాయకురాలు, డెట్టాల సీసా తెమ్మంటుంది మొగుణ్ణి. అది తీస్తే ఎంత తీసినా రాదు, తీసి 10 సార్లు తీసి విసుగొచ్చి మొగుడికి ఇస్తుంది. ఆయన ఒక్కసారి తీయగానే వస్తుంది. ఈ మొగుడు హీరో అయిపోయాడు ఒక్కసారి అయింది. ఇంతగా దేని వల్ల వచ్చింది? ఈవిడ 10 సార్లు తీయడం వల్లే వచ్చింది. 11వ సారి అయింది తీయడం వల్ల రాలేదండి. ఇప్పుడు బాగా తిప్పింది. ఇంకాస్త తిప్పుంటే ఆవిడకే వచ్చేది. అక్కడ ఇంకో క్షణం తిప్పుంటే మనం కూడా అమాయకత్వం చూడండి. ఇల్లు కట్టినప్పుడు రిగ్గు తవ్వుతాం కదా, బోరు వేయిస్తాం కదా, ఓ 50 అడుగులు బోరు తవ్వుతాడండి, నీళ్లు రావు. వెంటనే ఏం చేస్తాడు? ఈ ఈశాన్యం మంచిది కాదు అని నైరుతి మూల తవ్వుతాడు. ఇంకో 50 అడుగులు, అక్కడ రావు. అబ్బే ఆగ్నేయ మూల తవ్వాలి, ఇంకో 50 అక్కడ తవ్వుతాడు. ఈ 350ల 150 ఒకే చోట తవ్వుంటే ఖచ్చితంగా నీళ్లు పడి ఉండేవి, అనుమానం ఏందా? ఒకే ధర్మానికి కట్టుబడి దైవారాధన మన సనాతన ధర్మంలో ఎలా చెబితే అలాగే చేస్తూ ఉంటే మన కోరికలన్నీ తీరతాయి, అనారోగ్యాలన్నీ తగ్గుతాయి. రిగ్గే ఉదాహరణ. ఆ తవ్వేది ఏదో ఓ చోటే తవ్వాలి, కానీ మళ్ళీ ఇంకో మతంలోకి మారిపోయి దేవుళ్ళను మార్చేసి, పేర్లు మార్చేసుకుని, ఆచారాలు మార్చేసుకుని, ఉన్న శుభప్రదమైన బొట్లన్నీ తీసేసుకుని మనకేం కర్మండి ఇదంతా. అందుకని మతం మార్పిడిని ఆపి తీరవలసిందే. హిందువులంతా సమైక్యంగా ఉండవలసిందే. ఎక్కడెక్కడ మతం మార్పిడి బహిరంగంగా రహస్యంగా జరుగుతోందన్నా మనం వెళ్ళి వెంటనే దేశం కోసం, హిందూ ధర్మం కోసం అడ్డుకోవలసిందే. అందుకే ఈ హిందూ సమ్మేళనాలు ఖచ్చితంగా.